అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈ రోజున ఒక ప్రధాన అంశంతో ఈ రోజున మీ ముందుకు నేను వస్తున్నాను. తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అంటే వీరాభిమానంగా ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నాం ఈ తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీ కంటే కష్టకాలంలో ఎంతో కష్టపడి ప్రతి ఒక్కళ్ళం కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం చాలామంది బ్రాహ్మణ సోదరులు, అంటే మా యొక్క బ్రాహ్మణ సోదరులు తన వంతు తన పాత్రలు పోషించుకుంటూ ఒక పార్టీని మేము ఒక కవచకుండలాగా మా వంతు మేము సహకారం అందించాం. కానీ ఈ మధ్యకాలంలో ఈ వలస పక్షులు ఎలక్షన్లకు ముందు వచ్చేసి హడావడి చేస్తూ వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఏం చేస్తుంటే వలస పక్షులు డ్రామాలు ఆడుతూ ఉండటం జరుగుతూ ఉన్నది. దాంట్లో కొంతమంది మాలో ఉన్న సాధికార కమిటీలో ఉన్న కొంతమంది సభ్యులు పూర్తిగా వాళ్ళకి సహకరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బంధువర్గవంతం కూడా ఉంది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు రెండు పేపర్ కటింగ్లు నేను దీంట్లో పెడతాను. ఒక్కసారి చూసిన తర్వాత మనం దాన్ని విశ్లేషణకు వెళదాము. ఒక్కసారి విశ్లేషణ చూద్దాం. ఆ పేపర్ కటింగ్లు చూడండి. చూశారు కదా ఆ పేపర్ కటింగ్లు. దాంట్లో ప్రధానంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యే, ఎంపీ, మావాడు అని చెప్పుకుంటున్న మా ఎమ్మెల్యే ఎవరు, మల్లాది విష్ణు, మొన్న పొన్నూరులో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా పాపం పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసేసారు. సరే, అదైన తర్వాత దేవాదాయకు సంబంధించి ముఖ్య సలహాదారుడిగా అదే పార్టీలో పనిచేసిన వ్యక్తి కూడా పాపం తనకు విధానంగా ఆయన ఇచ్చాడు. ఏ రోజు కూడా సరే వీళ్ళు పేపరు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము తెలుగుదేశం పార్టీ అంటే అభిమానము, నారా చంద్రబాబు నాయుడు అంటే మాకు ప్రాణము, లోకేష్ బాబు అంటే వీరాభిమానము అని చెప్పుకొని కొంతమంది వచ్చిన నాయకులు మరి ఈ రోజున ఎందుకు వాళ్ళు ఇచ్చిన ప్రకటనలకి వీళ్ళు ఎందుకు ప్రశ్నించటం లేదు? దీని అంతర్మథనం ఏంటి? దీంట్లో బ్రాహ్మణ సోదరులారా ఒక్కసారి ఆలోచించండి. అంటే వీళ్ళల్లో కొంతమంది, మాలో ఉన్న కొంతమంది నాయకుల అన్నయ్యలు, తమ్ముళ్ళు, బావుమరుదులు వీళ్ళందరూ కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తూ ఉన్నారు. కోఆపరేటివ్ సొసైటీలో కానీ లేదా ఇంకొక పరిత్రణాల్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏమైనా మాట్లాడితే మళ్ళా ఎక్కడ వాళ్ళకి ఏమి ఇబ్బంది వస్తుందో అని చెప్పని వీళ్ళు మాట్లాడకుండా ఉంటున్నారా? మరి దీన్ని ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ సోదరులు దీంట్లో ఏ విధంగా పరిగణనలో తీసుకోవాలి ఒక్కసారి మనం ఆలోచించాల్సిన విషయం. మళ్ళా వీళ్ళు మాట్లాడిన మాటలు గతంలో అనేక విధాలుగా జరిగిన బ్రాహ్మణుల మీద దాడికప్పుడు వీళ్ళు స్పందించలేదు. అలాగే దేవాలయాల్లో జరుగుతున్న కొన్ని సంఘటనల మీద అప్పుడు స్పందించాల. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో జరుగుతున్నప్పుడు వీళ్ళు స్పందించాల. పాపం ఇప్పుడేదో వచ్చేసి తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లాలి, లేదా ఎన్డీఏ ప్రభుత్వాన్ని నీరుగార్చాలి, చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, నారా లోకేష్ బాబుని వీళ్ళందరినీ కూడా మనం ఏదో విధంగా బ్లైమ్ చేయాలి, బురద చల్లాలనే ఉద్దేశం మీద వీళ్ళు వచ్చారే తప్ప ఇక్కడ వీళ్ళు ఎవరు ఏం చల్లినా కూడా ఎవరు నమ్మే స్థితిలో ఎవ్వరము లేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానము, గౌరవము, తెలుగుదేశం పార్టీ అంటే విధి విధానాలకి మేమందరం కూడా బద్దులయ్యాం. అందుకే బ్రాహ్మడు ఎప్పుడు బయటికి రాని వాళ్ళు బ్రాహ్మణులు కూడా ఈసారి అందరం కూడా బయటకు వచ్చాం. దానికి పర్యవసానంగా అనేక దాడులు కూడా జరిగినాయి మా మీద. ఎప్పుడూ కూడా జరగల, ఏ ప్రభుత్వాల్లో కూడా జరగల. గత ప్రభుత్వంలో జరిగిన దాడులే చిన్న ఉదాహరణ. ఎందుకు ఈ యొక్క పరిపాలన తీరు నచ్చక ప్రజలను ఎంత ఇబ్బందికరంగా చేశాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క నినాదం సర్వే జనా సుఖినో భవంతు అనే నినాదంతో అందరూ బాగుండాలనే ఉద్దేశం మీద బ్రాహ్మణ సోదరులందరం కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి చేతనైనంత వరకు చేసుకుంటూ వెళ్ళాం. దానికి పర్యవసానంగా జరిగిన సంఘటనలే దాడులు.